అశుభం జరిగిన చోటకి వెళ్ళామంటే మనకే అశుభం జరుగుతుంది. వెళ్లకుండానే 100 అశుభాలు ఇంట్లో జరుగుతున్నాయండి మన కుళ్ళు బుద్ధి కారణంగా. ఆ బుద్ధి మార్చుకోమండి. వాళ్ళ ఇంట్లో ఏదో జరిగింది, అక్కడికి వెడితే మనకు కూడా జరుగుతుంది. ఎందుకు జరుగుతుందండి? వాళ్ళ ఇంట్లో కరోనా ఉంటే మనకు అంటుకోవచ్చమ్మా, కానీ వాళ్ళ ఇంట్లో కష్టం వస్తే అది మనకు అంటుకోదండి. పొరపాటు. కష్టం కరోనా లాంటిది కాదండి, వెళ్ళడానికి భయపడక. ఎంత కోటీశ్వరుడైనా, ఎంత కూటికి లేని వాళ్ళైనా, ఎంత మేధావులైనా, ఎంత మామూలు మనుషులైనా సమానంగా చూడగలిగేది శ్మశానం ఒక్కటే. శ్మశానం నుంచి నేర్చుకోవలసిన చాలు. అందుకే శ్మశానానికి వెళ్ళవలసి వస్తే వెళ్ళండి, భయపడకండి, వెళ్ళండి, చూడండి ఏం జరుగుతాం. చాలా తత్వం తెలుసుకోవచ్చు. వైరాగ్యం వెంటనే వస్తుంది, ఎవడో చెప్పక్కల. రేపొద్దున మనం ఇంతే కదా. ఇప్పుడు మోసేవాళ్ళు 4 ఉంటారు, రేపొద్దున వీడు పైకి ఎక్కుతాడు, ఇంకోటి మోస్తాడు, అంతకంటే ఉండక. అప్పుడు వైరాగ్యం వచ్చేస్తుంది. అప్పుడు సక్రమ సంపాదనే చాలా ఎక్కువ. అక్రమ సంపాదన వెంట ఏ బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ. మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి.